హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విఆర్కే డైట్ డే నెంబర్ 68, August 1st. సో ఈరోజు అయితే నేను మా హోమ్ టౌన్ లో ఉన్నాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ చెక్ అవర్ వెయిట్. డే 68 వెయిట్ చూసుకుంటే 79.90 ఉన్నాం. ఈరోజు ఫుల్ ఫోటో చూసుకుంటే నిన్న మన వెయిట్ ఇలా కట్టి నిన్నటిది చూసుకుంటే నిన్న 79.85 ఉన్నాం. ఓకే, అంటే 300 గ్రామ్స్ తగ్గాం. ఇంకా ఈరోజు చూసుకుంటే 79.90 ఉన్నాం. సో నిన్న మనం బాగా హెవీగా తిన్నాము, ప్లస్ వర్కౌట్స్ కూడా ఏం చేయాలి. బస్సులో తిరిగినంత మాత్రాన మనమే దీంట్లో తిరిగినంత మాత్రాన వెయిట్ మనం బర్న్ ఏం చేయం కదా, జస్ట్ కూర్చో ఉంటాం అంతే. సో 50 గ్రామ్స్ పెరిగాం, దట్స్ ఫైన్. ఇంకా మొన్న అన్నీ కవర్ చేసాం, యాబ్స్ కూడా చేశాను. నిన్న యాబ్ ఎక్సర్సైజెస్ ఏం చేయలే, అన్నీ కవర్ చేశాను. తర్వాత ఈరోజు డే 68, డే 67 అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ నోట్ చేయలేకంటే. బట్ డే 68 August 1st 79.90 ఉన్నా. సో నేనైతే మా ఇంటికి వచ్చేసా. సో ఈరోజు చాలా లైట్ మీల్స్ తినబోతున్నా. వెళ్చి వాట్ ఐ విల్ ఈట్ వచ్చేసి మనం నార్మల్ ఈరోజు నేను 40 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాను, ఎందుకంటే లైట్ ఫుడ్ తింటాను కాబట్టి. 40 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్, 1 మల్టీవిటమిన్, 1 ఒమేగా అవన్నీ తెచ్చుకున్నాం కదా. తర్వాత విటమిన్ సి టాబ్లెట్ వేసుకునేస్తాను, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. తర్వాత 4 liters ఆఫ్ వాటర్. సో అది మన ఆల్ 5 పిల్లర్స్ కవర్ చేసి, పిల్లర్స్ నెంబర్ 6 విటమిన్ డి ఓన్లీ వన్స్ ఇన్ ఎ వీక్. సో దట్స్ హౌ. దెన్ ఫుడ్ ఏం చేసుకుంటానో ఐ విల్ షో ఇట్ యూ. ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ప్యూర్ గీతో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, తర్వాత 1 కుకుంబర్, 1 క్యారెట్, తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ ముందుసారి తెచ్చినదే ఉంది. తర్వాత పెప్పర్, కారం, పసుపు, ఇంతే అనమాట. సో దీంట్లో గీ రోజ్ చేసుకునేస్తాను ఇవి రెండు. తర్వాత క్యాలీఫ్లవర్. సో క్యాలీఫ్లవర్ ఇది ఇంకా హీట్ చేస్తాను, ఆ జెమ్స్ అన్ని పోయాక. సో ఇది వచ్చేసి కొంచెం క్యాలీఫ్లవర్ కొంచెం ఫ్రై టైప్, కొంచెం బాయిల్డ్ దీంట్లో చేసుకుంటాను. సో బాయిల్డ్ కొంచెము, ఫ్రైడ్ కొంచెము. సో 2 రకాల టేస్ట్ చేసినట్లు ఉంటది. సో అది మన ఈరోజు ఫుడ్. సో ఈరోజు అయితే లైట్ ఫుడ్ తింటాను మనము. సో ఎందుకంటే ఇంకా ఉండేది మనకి 2-3 ఈరోజు ఫ్రైడే. సో ఫ్రైడే, సాటర్డే, సండే. సో సండే అయితే నేను ఆపేస్తున్నా. సో సండే ఆపేసి ఉంటే సో మనం లైట్ గా తినాలి కాబట్టి కనీసం ఈరోజు ఈ తక్కువ ఫుడ్ తింటే ఒక 300 to 400 గ్రామ్స్ తగ్గుదాం అనుకుంటున్నా. సో 79 లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి 78 కొంచెం టచ్ అయినా 78.9 వచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 77 కి అయితే నేను టార్గెట్ చేయట్లేదు, ఎందుకంటే 77 కి టార్గెట్ చేస్తే మనం టార్గెట్ అచీవ్ అయిపోయినట్లు ఉంటది. సో తర్వాత ఎక్కువ సర్లే తగ్గిపోయినా మనం అనుకున్న దానికంటే ఎక్కువ లేదా అనుకున్నదంతా అని చెప్పేసి మనం కొంచెం నెగ్లెక్ట్ అయిపోతాం. సో 1 kg కొంచెం పైనే ఉంటే ఆ భయం అనేది ఉంటది అనమాట బాడీలో. సో ఓకే, నేను ఎట్లా టార్గెట్ అచీవ్ కాలేకపోయాను, సో అది కనీసం మెయింటైన్ చేయాలి నేను. సో ఇప్పుడు 77 కి వచ్చేసి ఓకే 3-4 kgs అలా పెరుగుతాం కదని చెప్పి ఇష్టానుసారం తినేస్తే 5-6 kgs కూడా పెరిగిపోవచ్చు. అట్లా కాదు అనుకుంటే మనము 78 అట్లా ఆపేస్తే ఓకే, భయంతో 80 కంటే 83-84కి వెళ్ళిపోతాం కాబట్టి భయంగా కొంచెం ఏమంటే బయట జంక్ ఫుడ్ తినకుండా కనీసం ఒక 4-5 months మనం ఫాలో చేయాలి అని చెప్పని మనకు ఇది ఉంటది. సో నేనైతే ఆ ప్రాసెస్ లో థింక్ చేస్తాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఇదైతే ప్రస్తుతానికి మన లంచ్. ఇది తీసుకొచ్చి నేనైతే వాడుతున్నా. సో ఇంక ఈరోజు మనకు ఇంకేం ప్రోటీన్ ఫుడ్ లేదు కదా. ప్రోటీన్ ఫుడ్ అంటే ఈ 2 అనమాట. సో దీంట్లో కూడా పెద్ద ఎక్కువ ప్రోటీన్ ఉండదు, బట్ ఇస్ ద మోస్ట్ క్యాలరీస్ అనమాట. సో ఇవి మాత్రమే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. తర్వాత ఇటు సైడ్ ఇది రెడీ అవుతుంది, క్యాలీఫ్లవర్. నిన్న జర్నీ వల్ల చల్లగాలికి అంతా అసలు ఫుల్ కోల్డ్ వచ్చేసింది. అసలు బాడీలో ఎనర్జీనే లేదు. అసలు కోల్డ్ వచ్చినప్పుడు తెలిసిందే కదా, బాడీలో ఎనర్జీనే ఉండదు అసలు. సో ఫీలింగ్ వెరీ టైర్డ్. సో ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది, చూపిస్తా ఈరోజు ఏం చేసుకున్నాను. సో కుకుంబర్, 1 క్యారెట్, రోస్టెడ్ పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఫ్రైడ్ క్యాలీఫ్లవర్ రెడీ అవుతుంది. సో ఇక్కడ బాయిల్డ్ క్యాలీఫ్లవర్ రెడీ అవుతుంది. సో నాకు అక్కడ రూమ్ లో ఒక స్టవ్ కాబట్టి ఇబ్బంది, ఇక్కడ మనం కావాలంటే 4 పెట్టుకోవచ్చు. సో స్పీడ్ గా అయిపోతుంది అనమాట ఫుడ్ ప్రిపరేషన్ కూడా. నైస్. సో ఇప్పుడు వచ్చేసి టైం 7:20 అయింది, 7:20 PM. సో నేనైతే ఫుల్ నిద్రపోయి ఇప్పుడే లేచా అనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఈరోజు 30 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాను నేను. ఓకే, సో పెద్దగా ఎందుకంటే ఆకలి అవ్వట్లేదు, ఎనర్జీ కూడా బాగానే ఉంది. ఎనర్జీ అంటే బేసికలీ ఆకలి అవ్వాలి అని ఏమి అనిపించట్లే.
ఏం పని చేయాలి కాబట్టి 30 గ్రామ్స్ తీసుకుంటాను. ఎందుకంటే ఇంకా మనము ఈరోజు రేపు మన్నాడే కాబట్టి చేసేది కొంచెం తగ్గిస్తాను. తర్వాత 20 గ్రామ్స్ పోస్ట్ డైట్ లో 20 గ్రామ్స్ మార్నింగ్ ఈవినింగ్ 10 ml తీసుకుంటా ఉండాలి నార్మల్ గా. అది కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఈ రోజు ఇంకో జస్ట్ 10 ml తీసుకుంటే సరిపోద్ది. ఒమేగా టాబ్లెట్ తీసుకోవాలి ఇంకా అంతే. ఈ రోజుకి మొత్తం ఫుల్ఫిల్ అయిపోద్ది. తర్వాత 11 ఇది విటమిన్ సి కూడా తీసుకోవాలి. సో అది పెండింగ్ ఉన్నాయి ఇంకా. సో అండ్ 3 days ముందర మనము పోస్ట్ డైట్ లో ఫస్ట్ స్ప్రౌట్స్ తో స్టార్ట్ చేయాలి. సో ఇవి ఉన్నాయి కదా అలసందలు. సో అలసందలు, పెసలు, బొబ్బర్లు ఇవి మనము స్ప్రౌట్స్ గా చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇవి వచ్చేసి నానబెట్టుకున్నా. సో రేపు మార్నింగ్ రేపు లేదా ఆఫ్టర్నూన్ ఏదైనా క్లాత్ లో కట్టేస్తే ఒక 3 days, ఒక 2-3 days మొలక వస్తుంది అనమాట. ఎంత ఎక్కువ ఉంటే ఒక 3 to 4 days ఉంటే మనకు గ్యాస్ రాకుండా ఉంటుంది. ఒక రోజు మొలక తింటే గ్యాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 2 to 3 days మొలకలు కట్టుకుంటే మనకు గ్యాస్ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో నేను ఇప్పుడైతే నానబెట్టుకుని రేపు మొలకలు కట్టుకునేస్తా. మన్నాడికి అది మండేకి అది సెట్ అయిపోద్ది. సో మంచిగా గ్యాస్ రాకుండా ఉంటది. హనీ కలుపుకొని కూడా తినొచ్చు మనం మార్నింగ్. ఇప్పుడు పోస్ట్ డైట్ ఆపేసాక ఇది ఓకే. డైట్ లో తినకూడదు. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే గైస్. సో చూద్దాం. మీరు తక్కువ తిన్నాము ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కాబట్టి పెద్ద రేపు వెయిట్ తగ్గుతా అనుకుంటున్నా, బట్ డోంట్ నో. సో కోల్డ్ కూడా ఉంది కాబట్టి అదేమన్నా ఎఫెక్ట్ పడుతుందని నాకు తెలియదు. లెట్స్ సీ. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ టుమారోస్ వెయిట్. సో ఈరోజు నైట్ కూడా చెక్ చేసుకోవట్లా, రేపే డైరెక్ట్ గా చెక్ చేసుకుంటా. దెన్ దట్స్ ఇట్. సో రేపుకి నా 77లోకి ఎంటర్ అయితే రేపే కూడా స్టాప్ చేసేస్తాను నేను డైట్. సో అనుకున్నది వచ్చి రేపు మన్నాడికి నేను ఒక ఎంత కొన్నా కూడా ఐ విల్ స్టాప్ ఇట్. So that's it for today. So thank you for watching. Hope you are finding this videos helpful. Thank you for watching. Good night. Take care. Bye bye. Sweet dreams.